ముందు సహోదరి సహోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. ముందుగా ఇంత మంచి సమయాన్ని ఇచ్చిన తండ్రి దేవునికి ప్రభువైన క్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానండి. అందరూ బాగున్నారండి. వాక్యం చదువుకొని ప్రార్థన చేస్తున్నామండి. మార్కు సువార్త 10వ అధ్యాయం 6వ వచనం. సృష్టి ఆది నుండి దేవుడు వారిని పురుషునిగాను స్త్రీనిగాను కలుగు చేశాను. ప్రార్థన చేసి పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ర ప్రేమ గల తండ్రి, గొప్పదండి యెహోవా తండ్రి, మీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. ఆయన ఈ రాత్రి వేళ మా అందరితో మాట్లాడమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చిన తర్వాత పరలోక రాజ్యం సమీపిస్తుంది కనుక మారు మనసు పొందమని ప్రకటింప మొదలుపెట్టాయి. అంశం పాఠం పేరు కుటుంబం బాగుపడడానికి, నాశనం అవడానికి కారణాలు. కుటుంబాలు పాడవడానికి, బాగుపడడానికి, కుటుంబాలు నాశనం అవ్వడానికి కారణాలు ఏంటి అని అంటే, బైబిల్ గ్రంథంలోని దేవుడు కుటుంబ వ్యవస్థను చేశారు. వాళ్ళు ఎలా ఉండాలని దేవుడు కోరుకున్నారంటే, ఆనందంగా సంతోషంగా ఉండాలని దేవుడు కోరుకున్నారు. ఆదాము చేసిన తర్వాత ఆదాము ఒక్కడే ఉంటే ఆనందం ఉండదని స్త్రీని చేశారు. వీళ్ళిద్దరూ ఆనందంగా సంతోషంగా ఉండాలని దేవుడు కోరుకున్నారు. అన్ని ఫలాలు ఇచ్చి ఒక్క ఫలం మాత్రం తినొద్దాడు. దేవుడు ఒక్క ఫలం తిని అన్ని ఫలాలు తినొద్దు అనలేదు. ఒక్క ఫలం మాత్రం తినొద్దు, మిగతా ఫలాలన్నీ తినమంట. కానీ దేవుడు అంత స్వేచ్ఛనిస్తే జరిగిన విషయం ఏంటనంటే, దేవునిలోని ఉన్నవారు, క్రీస్తు కోసం బ్రతికేవారు, వారు ఆనందంగా సంతోషంగా ఉంటారు. దేవుడు ఆనందాన్ని ఇస్తాం. కానీ వారి జీవితంలోని ఆనందం ఉండకూడదు, సంతోషం ఉండకూడదు అని సాతాను ఏం చేసిందంటే, దేవుడు ఆజ్ఞను అతిక్రమించే విధంగా చేసేసింది. ఎప్పుడైతే ఆ ఆజ్ఞ అతిక్రమం అది ఎలా వచ్చింది అని అంటే, ఆదాం గారికి దేవుడు తినొద్దు అని, ఆ పండు తినొద్దు అని చెప్పిన తర్వాత ఆదాం గారి దగ్గరికి సాతాను వస్తే సాతాను మాట వినల. తర్వాత జరిగిన విషయం ఏంటంటే, ఆదాం వినట్లేదని సాతాను ఎవరి దగ్గరికి వెళ్ళింది? అవ్వమ్మ దగ్గరికి వెళ్ళింది. ఇప్పుడు ఆదాం గారు అవ్వమ్మకి చెప్పలేదా? చెప్పిండు. దేవుడు ఇలా చెప్పిండు, మనం తినొద్దు అని చెప్పిండు. కానీ అక్కడ జరిగిన విషయం ఏంటనంటే, ఆదికాండం చదవండి, అర్థమవుతుంది. ఈ అవ్వమ్మ సాతాను మాట విని ఆ పండు తీసుకొచ్చి ఆదాంకి ఇచ్చేటప్పుడు అక్కడ గొడవ అయింది. అక్కడ పెద్ద గొడవ అయింది. ఎందుకని గొడవ అయింది? పురుషునికి స్త్రీనికి ఎందుకు గొడవ? ఎవరైనా ఒకరు దేవుని పక్షాన ఉంటారు, ఒకరు దెయ్యం పక్షాన ఉంటారు. ఇక్కడ జరిగిన విషయం ఏంటనంటే, ఎందుకు ఆదాము గారికి అవ్వమ్మకి ఎందుకు గొడవ వచ్చింది? ఎందుకనంటే, ఆదాం గారేమో దేవుడు చెప్పినట్టు వినాలి అని ఆదాం గారు, అవ్వమ్మేమో సాతాను మాట విని, ఈ పండు బాగుంది, ఈ పండు తినవా నువ్వు అంటే, నేను చెప్పింది నువ్వు వినవా? చూడండి, ఈ మధ్యలో జరిగిన సంభాషణలోని, ఈ గొడవలోని అక్కడ ఉండిద్ది ఆ విషయం. ఆదికాండం చదవండి. ఈ సంభాషణలోని జరిగిన విషయం, ఈ భార్య విసిగింపుకి తట్టుకోలేక ఏం చేసిండు? తినేసిండు. ఎప్పుడైతే ఆ పండు తినడం ఆజ్ఞ అతిక్రమం వచ్చేసింది. ఇక ఆ ఆజ్ఞ అతిక్రమం ఎప్పుడైతే వచ్చేసిందో, ఈ విషయం కూడా ఎలా జరిగింది, ఎలా తెలిసింది అని అంటే, స్త్రీ ద్వారానే పురుషుడు ఏమైపోయిండు? పడిపోయాడు. స్త్రీల ద్వారానే కుటుంబం పతనం అయిపోయింది.
స్త్రీల ద్వారానే పురుషుడు పాపంలోకి వెళ్ళిపోతాడు. ఇక్కడ జరిగిన విషయం కూడా అదే. ఏం జరిగింది? ఆ పండు తిన్న తర్వాత, వీళ్ళు ఆజ్ఞ అతిక్రమించిన తర్వాత, దేవుడు వచ్చిన తర్వాత, దేవుడు ఆదాముని పిలిచిన తర్వాత, అప్పుడు ఆదాం గారు ఏమని చెబుతున్నారు? నువ్విచ్చిన ఆ స్త్రీ నాకు తీసుకొచ్చి ఇచ్చింది. నువ్వు చేసిన ఆ స్త్రీయే అవ్వమ్మ, అవ్వే ఈ పండు తినమని తీసుకొచ్చింది. ఇప్పుడు అవ్వమ్మని అడిగితే అవ్వ ఏం చేసింది? ఎవరు తినమన్నారు? ఎవరు ఇచ్చారు? ఎలా జరిగిందంటే సాతాను చెప్పిన మాటకు అవ్వమ్మ మోసపోయింది. అంటే ఇప్పుడు దేవుని పక్షాన ఉన్న భర్త మాట వినలేదు. కానీ ఎవడో ముక్కు మొహం తెలియని వాడు వచ్చి ఈ పండు నెంబర్ 1గా ఉండిద్ది, రమ్యంగా ఉండిద్ది, రుచిగా ఉండిద్ది అంటే బయటన్నోడు మాట ఇందగాని అవ్వమ్మ తనను కట్టుకున్న భర్త మాట మాత్రము వినలేదు అవ్వమ్మ. చూడండి, అదే భర్త మాట విని ఉంటే బయటికి వెళ్ళే పరిస్థితి వచ్చేది కాదు, ఆ బాధలు పడే విధానం వచ్చేది కాదు. ఎంత అద్భుతంగా ఉండేదో. చూశారండి, జరిగిన విషయం ఇక్కడ ఎంత ప్రమాదానికి దారి తీసిందో. ఆ తర్వాత ఇంకా ముందుకెళ్తే స్త్రీ వలనే చాలా ప్రమాదాలు వచ్చినాయి. కుటుంబాలు కూలిపోయినాయి. కుటుంబాలు కట్టుకున్న స్త్రీలు ఉన్నారు, కుటుంబాలు కూర్చుకున్న స్త్రీలు ఉన్నారు. దేవుని ఆజ్ఞ ప్రకారంగా అన్యుడైనప్పటికే దేవునిలోనికి వచ్చి దేవుడు చెప్పిన మాట ప్రకారంగా నడుస్తున్న ఆయన, విశ్వాసం కలిగి ఉన్న ఆయన ఎవరో అబ్రహాం గారు. అబ్రహాం గారు అంత భక్తిగా ఉంటే శారమ్మ ఏం చేసింది? ఇక్కడ తప్పు ఎవరిదంటారు? అక్కడ తప్పు ఎవరిదంటారు? అక్కడ అవ్వమ్మదే, స్త్రీదే. ఇక్కడ తప్పు ఎవరిదే? స్త్రీదే. ఏం చేసింది శారమ్మ? అబ్బా, వీళ్ళకు పేరు చూడండి మళ్ళీ. అమ్మా శారా ఏం చేసింది? ఆమె, నాకు పిల్లలు పుట్టట్లేదు, నీవు దాసి అయిన ఆగరితో పో అంటే అక్కడ స్త్రీని ఎలా ఉపయోగించాలి? ఉంచుకున్నామే అనాలా? ఆ భాష వాడకూడదు. ఇప్పుడు భర్తను ఆమె దగ్గర పంపించిందంటే, నువ్వు వెళ్ళు, ఆమె నీ ద్వారా గర్భం ధరిస్తే నా కుమార్తె బిడ్డ పుడతారు అని అంటే, ఇప్పుడు ఆమె ఏమైనట్టు? భార్య అయినట్టే. అంటే అబ్రహాము గారికి హాగర్ ఏమైంది? భార్య. నువ్వు భార్య ఉండగానే ఇంకొక స్త్రీని తీసుకొచ్చావంటే ఒక్కసారి ఆలోచించు. మరలా తర్వాత ఆమె గర్భం ధరించిన తర్వాత ఆమె కని కుమారుడు వలన ఎక్కడ ప్రమాదం జరుగుతుందోనని ఆమెని ఆగర్ని ఏం చేసిందేమో తీసుకెళ్ళి పంపించేయి అని అంది. చూచారండి, చెప్పింది ఏమే, పంపించింది ఏమే, భర్త దగ్గర పంపించింది ఏమే, తర్వాత ఆఖరి అక్కడి నుంచి ఎల్లగొట్టించింది ఆమె. చూసారండి, స్త్రీలో ఎన్ని కోణాలు ఉన్నాయో, ఎన్ని విధానాలు ఉన్నాయో. ఇప్పుడు మంచితనము ఉంది, వేరే చెడ్డ గుణం కూడా ఉంది స్త్రీలోని. ఇంకా ముందుకెళితే ఇంకా చాలా మంది కనపడతారండి. స్త్రీలు ఇంకా చాలా మంది కనపడతారు. ఆ తర్వాత ఇంకా ముందుకెళితే ఇంకా భయంకరమైన స్త్రీలు ఉన్నారు. ఇప్పుడు చెప్పే స్త్రీ వీళ్ళిద్దరినే భార్యను చూపించిన. ఇప్పుడు చెప్పే స్త్రీ తల్లి. ఆహాహా, ఏం తల్లి, మహాతల్లి. 2 కుమారులు. ఎవరా కుమారులు? ముందు భర్త ఎవరో?
అబ్రహాం గారి కుమారుడు ఎవరు? ఈ అబ్రహాం గారి శారమ్మకు పుట్టిన కుమారుడు ఎవరు? ఇస్సాకు. ఇస్సాకు పుట్టిన కుమారులు ఎవరు? ఏశావు, యాకోబు. వీళ్ళిద్దరికి తల్లి ఎవరు? తల్లి? రెబెకా. ఈ రెబెకా ఇద్దరు సహోదరులు అయినప్పుడు ఇద్దరినే ప్రేమించారా? ఇద్దరినే ప్రేమించకుండా ఒక ఆయన్ని ప్రేమించింది, ఒక ఆయన్నే ప్రేమించాలి. తల్లి ఎప్పుడు కూడా పిల్లల్ని ఏం చేయాలి? ప్రేమించాలి. వాళ్ళని ఎంతగా ప్రేమించాలి అంటే, వాళ్ళని ద్వేషిస్తే, తల్లే పిల్లలను ద్వేషిస్తే వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళ పరిస్థితి ఏమైపోయింది? ఇక్కడ చూడండి, ఆడ జరిగిన విషయం. ఇప్పుడు ఆ తండ్రి ఎవరికి చెప్పిండు? ఏశావుకు చెప్పిండు. ఏమని? అయ్యా, నేను వృద్ధాప్యానికి వచ్చాను, ఎప్పుడు ఎగిరిపోతాను నాకు తెలియదు, మరి నాకు రుచి కలగాల భోజనం కావాలన్నప్పుడు ఎవరికి చెప్పిండు? ఏశావుకు చెప్పిండు. ఆ మాట విని మరి భర్త దగ్గరికి వెళ్ళో లేకపోతే ఏదో విధంగా మరి అయ్యా తమ్ముడు కూడా ఉండగదా, తండ్రి ఎప్పుడు కూడా దీవించాలి, ఆశీర్వదించాలి, తల్లిదండ్రులు దీవిస్తే ఆశీర్వదిస్తే వాళ్ళు దీవెనకరంగా ఉంటారు, వాళ్ళు బాగుంటారు, ఫలిస్తారు అని ఆ తల్లికి తెలుసుగా. అందుకనే కదా తండ్రి దగ్గరికి వెళ్ళి తండ్రి దీవెన వస్తే వాళ్ళు దీవించబడతారు అని ఆ తల్లికి తెలుసు. కాబట్టి ఏం చేసింది ఆమె? ఎవరిని పంపించింది? యాకోబును పంపించింది. అన్ని దీవెనలన్నీ ఎవరికి వచ్చినాయి? యాకోబుకు వచ్చినాయి. ఏశావుకు మాత్రం రాలా. ఆ ఏశావు సంతతి నుంచే భయంకరమైన వ్యక్తులు వచ్చారు. ఆ వంశంలో నుంచే భయంకరమైన వ్యక్తులు వచ్చారన్నమాట. చూశారండి ఎంత భయంకరమైన విధానం జరిగిందో. కుటుంబం అక్కడ వరకు ఉన్న కుటుంబం, కలిసి ఉన్న కుటుంబం అక్కడితో విడిపోయింది. ఎవరు విడగొట్టింది? తల్లి. కుటుంబాన్ని ఎడగొట్టింది ఎవరు? తల్లి. ఎలా ఎడగొట్టింది? ఎప్పుడైతే యాకోబు వచ్చి ఆశీర్వాదాలు తీసుకుంటో, తర్వాత ఏశావు వచ్చిండో, తర్వాత అయ్యా నువ్వేననుకొని నీ తమ్ముడికి ఇచ్చేసిన అయ్యా దీవెనలన్నీ పోయినాయి అయ్యా అంటే, ఇప్పుడు ఏశావుకి ఎలా ఉండిద్ది? కోపం మామూలుగా రాదు. ఈ తల్లి ఏం చేసింది? ఇంకేముందే, మీ అన్న వస్తాడో నిన్ను చంపేస్తారో, పారిపో అని ఏం చేసింది? పంపించేసింది. తమ్ముడి ఇంటికి పంపించేసింది. చూసారా ఎంత విధానంగా జరిగింది? అప్పుడు వరకు కలిసి ఉన్న వారు అక్కడ నుంచి విడిపోయారు. యాకోబు అటు వెళ్ళిపోయిండు, ఏశావు ఇటు వెళ్ళిపోయాడు. ఇంకా ముందుకెళ్తే ఇంకా స్త్రీలు ఇంకా ఉన్నారు. ఎలాంటి స్త్రీలు ఉన్నారు? ప్రేమతో ఉన్న స్త్రీలు ఉన్నారు. భర్తను ప్రేమించిన స్త్రీలు ఉన్నారు. భర్తను బాగా బాగా ఎక్కువగా ప్రేమించిన స్త్రీలు ఉన్నారు. ఇక్కడ కనబడతారండి స్త్రీలు. ఈ స్త్రీలు ఎలాంటి వారంటే ప్రేమికులు అనమాట. ప్రేమికులు. ఎవరి ప్రేమికులు? ఎవరండి? యాకోబు భార్యలు. ఎవరాళ్ళు? లేయా, రాహేల్. యాకోబు ఎవరిని ప్రేమిస్తారు? ఎక్కువగా ఎవరిని ప్రేమిస్తారు? రాహేలు ప్రేమిస్తారు, లేయానే ప్రేమించరు. కానీ ఎవరైతే ఎక్కువగా ప్రేమిస్తారో, ఎవరైతే ప్రేమ కలిగి ఉంటారో వారు వారిని ఏం చేయరు? విడిచిపెట్టరు. ఎప్పుడు విడిచిపెట్టరు. అప్పుడైనా ఇప్పుడైనా చాలా మంది స్త్రీలు చూడండి, భర్తను ఎక్కువగా ప్రేమిస్తే ఆ భర్త ఎక్కడ దూరం అయిపోతారో, ఎక్కడ ఇదైపోతారోనని అనుక్షణం ఆలోచిస్తూనే ఉంటారు. ఎందుకని? అది చాలా మంది అనుకుంటారు, అనుమానం అనుకుంటారు. అనుమానం కాదు, దాన్ని ఏమంటారంటే ప్రేమ. నా భర్త బయటికి వెళ్ళి ఇంకా రాలేదు అని అంటే ఎదురు చూస్తారు. భర్తకు తినలేదు అని అంటే ఇంకా తిన్నవా లేదా అని అడిగేవాళ్ళు ఉంటారు. రాగానే పెట్టేవాళ్ళు ఉంటారు.
లేకపోతే వాళ్ళు ప్రేమగా చూసుకునేవారు ఉంటారు. అనుక్షణం ఆ రోజునైతే కబుర్లో చూడటమో ఎదురు చూడటమో. ఈ రోజునేంటి టెక్నాలజీ వచ్చింది కాబట్టి ఫోన్ ఉంది. ఇక్కడ ఎవరు ఎక్కువగా ప్రేమించారు? ఒకళ్ళు ప్రేమించారు, ఒకళ్ళు ప్రేమించారు. ఎవరెవరిని ప్రేమించారు? ఇక్కడ యాకోబు ఏమో ఎవరిని ప్రేమించిండు? రాహేలుని ప్రేమించిండు. లేయా ఎవరిని ప్రేమించింది? యాకోబుని ఇష్టపడ్డది. ఇప్పుడు అక్కడ జరిగిన విషయం చూడండి. ఇప్పుడు లేయాకే యాకోబు రాహేలు ప్రేమించి ఎక్కువగా ఎవరి దగ్గరికి వెళ్ళిండు? ప్రేమించిన వాళ్ళ దగ్గరికే వెళ్తారు. ద్వేషించే వాళ్ళ దగ్గర, ప్రేమ లేని వాళ్ళ దగ్గరికి వెళ్తారా? వెళ్ళడుగా. ఆమె దగ్గరికి వెళ్తే ఆమె పిల్లలు పుట్టారు. ఇప్పుడు ఏమో దగ్గరకు రావట్లేదు. తర్వాత దేవునికి ప్రార్థన చేస్తే అప్పుడు లేయా దగ్గరకు వచ్చినప్పుడు లేయాకే పిల్లలు పుడితే లేయా చెప్పింది ఏంటో తెలుసా? నా భర్త నన్ను ప్రేమించిండు, నా భర్త నాకు ప్రేమించిండు కాబట్టి దేవుడు నాకు ఏమిచ్చిండు? బహుమానం ఇచ్చిండు అని లేయా చెప్పిద్ది అనమాట. అలా సందర్భాలు అసలు భలేగుంటాయండి. తర్వాత ఒకసారి రెండోసారి అలా పిల్లలు పుట్టేసరికి అసలు ఆయనని విడిచిపెట్టదు. ఇది ప్రేమతో కూడుకున్న అలా ప్రేమ కలిగి ఉంటే, భార్యాభర్త ప్రేమ కలిగి ఉంటే సంపద మామూలుగా ఉండదు. ఇప్పుడు భార్య ఎక్కువగా భర్తను ప్రేమిస్తే ఇప్పుడు ఆ స్త్రీ అంటారు కదా, ఏమంటారు? ధనలక్ష్మి అంటారు కదా. దాన్నే ఏమంటారు? డబ్బు అంటారు. దాన్నే ఏమంటారు? ఆస్తి ఎన్ని అంటారు. ఇవన్నీ కూడా అంటారు. అలాగే ప్రతి ఒక్కరూ కూడా ప్రేమ కలిగి ఉండాలి. ఇంకా ముందుకెళ్తే ఇంకా ఉన్నారు. ఎవరు? భర్తను మోసం చేసిన స్త్రీ. ఎవరామె? భర్తను మోసం చేసిన ఆమె. ఎవరిని మోసం చేసిందంటే సంసోనిని మోసం చేసిన స్త్రీ భార్య. ఎవరామె? దెలీలా. భర్తకి ఆ విషయం ప్రతి ఒక్కడే కూడా భర్తకి చెప్పుకోవాలి. ఏ విషయమైనా చెప్పుకోవాలి. పరిష్కరించేది ఎవరు? భర్త. సామెత్ర గ్రంథంలో కీర్తనలు ఉంటుందండి. భర్తకు పుట్టు రోషము మహా రౌద్రం లాంటిది. దానిని ఎవరో కంట్రోల్ చేయలేరు. నువ్వేదో అరుస్తున్నావో లేకపోతే సిగాకు పడుతున్నావో ఇవన్నీ చేస్తున్నావు అనుకుంటున్నావు, కానీ ఒక్కసారి భర్తకు గన రోషం వస్తే, కోపం వస్తే తిరగదు. అదే విషయము అక్కడ సంసోనికి దెలీలా చెప్పాలి. ఇదిగో నన్ను ఇలా అడిగారంటే 1000 మందిని చంపిన ఆయన పరిష్కారం చేయడా? చేసేవాడే. కానీ చెప్పకుండా మోసం చేసింది తన ప్రాణానికే తెచ్చుకుంది. ఎంత స్త్రీ చూసారా ఎలాంటి విధానానికి వెళ్ళిపోయిందో. ఇలా ఇంకా ముందుకెళ్తే ఇంకా ఎవరో రూతు తమ కుటుంబాన్ని కట్టుకుంది. తర్వాత ఎస్తేరు తమ రాజ్యాన్ని కాపాడుకుంది. ఇంకా కొత్త నిబంధనకు వచ్చేసరికి జెబెదే కుమారుల తల్లి తన పిల్లలను ఏం చేసుకుంది? పరలోకంలో ఉండాలని కోరుకుంది. ఇలా ముందుకెళ్తే ఇంకా చాలా మంది ఉన్నారు. ఈ గ్రంథాన్ని చదివితే ప్రతి ఒక్కరికి కూడా అర్థమైంది. కుటుంబం కట్టబడాలన్న స్త్రీ చేతిలోనే ఉంది, కుటుంబం కూలిపోవాలన్న స్త్రీ చేతిలోనే. అందుకని సామెతలో 14వ అధ్యాయం 1వ వచనం, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, 3 రాళ్ళు తన చేతులతో తన ఇల్లు ఓడబెరుకును. పురుషుడు ఎంత తెలివిగల్లోడైనా స్త్రీ తెలివి తక్కువదైతే, అంటే విస్తారంగా ఖర్చు పెట్టినా, విస్తారమైన జ్ఞానం లేకపోయినా ఆ కుటుంబం అనేది కట్టబడదు. జ్ఞానం కలిగి ఉండాలి. క్రైస్తవులు బయట ఉన్న స్త్రీలు చూడండి ఎంత జ్ఞానం కలిగి ఉంటారో, ఏ విధంగా ఉంటారో. కానీ దేవుడు ప్రతి ఒక్కటి మనకి గ్రంథంలో చెబుతూ ఉన్నా, చదువుతున్నా కానీ వదిలేస్తారు. ఏం ప్రయోజనం? ఒక్కసారి ఆలోచించండి. ప్రతి ఒక్క మాట కూడా ఇది నీ హృదయంలో ఉంటే ఏమైతుందో తెలుసా? ఫలిస్తావు. ఇదే విషయం సామెతలు 31వ అధ్యాయం 10వ వచనం నుంచి 31వ వచనం వరకు ఉంటుందన్నమాట. ఒక విషయం చెప్పమంటారా? బయట ఏదన్నా జరిగిందనంటే భార్యాభర్త ఇద్దరు కలిసి ఎంతసేపు అయినా పూజారి చెప్పిన మాట తప్పకుండా వింటారు వాళ్ళు, ఎవరైనా సరే. కానీ క్రైస్తవానికి వచ్చేసరికి ఒక సేవకుడు ప్రార్థన
ప్రార్థన పెట్టాడు అంటే భర్త వస్తే భార్య రాదు, భార్య వస్తే భర్త రాడు. వీళ్ళు సేవకుడు మాట అసలు లెక్కే చేయరు అసలు. కానీ వాళ్ళు చూసారా, ఇద్దరూ కలిసి వెళ్తారు, ఎంతసేపు అయినా కూర్చుంటారు, ఏదైనా చేస్తారు, వాళ్ళు ఎంత హోదాలో ఉన్నా కానీ. మరి వీళ్ళు బయట ముచ్చట్లు, ఎన్ని ముచ్చట్లైనా పెడతారు, బయట ఎక్కడ కూర్చొనైనా కానీ గంటల తరబడి మాట్లాడతారు. ఒక ప్రార్థన ఆరాధనకు వస్తే, కూడికి వస్తే ఒక అర్ధ గంట వాక్యం చెప్పాలని అంటే ఆ అర్ధ గంట గానీ అయితే సేవకుడు మొహం వెంకట చూస్తారు, లేకపోతే ఇంతే. ఎంతసేపు? ఒక్క 30 నిమిషాలకి బయట కూర్చొని ఎంతసేపు మాట్లాడుతావు? ఎవరన్నా వచ్చారంటే బంధువులు రాత్రులంతా మాట్లాడతారు. ఎవరన్నా ఏదైనా మాట్లాడుతూ ఉంటే నిలబడి మరీ నిలబడి గంటల తరబడి మాట్లాడే స్త్రీలు కూడా ఉన్నారు కూర్చోకుండా. కానీ ప్రార్థన విషయానికి వచ్చేసరికి ఎలా వచ్చింది దేవుని ఆశీర్వాదం? వాళ్ళేమో భక్తి, వాళ్ళేమో చూడండి, వాళ్ళేమో బయట అంత చక్కగా వింటారు, అంత చక్కగా కూర్చుంటారు, అంత గౌరవిస్తారు. వీళ్ళు మాత్రం అసలు దేవుని మాట అంటేనే వినరు. మాకు అన్ని మరి రోగాలేనండి, మాకు ఏం కలిసి రావట్లేదండి, మా కుటుంబం కట్టబడట్లేదండి. ఎలా కట్టబడుతుందో ఒక్కసారి ఆలోచించండి. వాళ్ళు భర్త చెప్పారు అని అంటే ఏమండి అనుకుంటూ ఉరికొస్తారు, ఒక్క మాట కూడా వాళ్ళు దాటరు. అది వాళ్ళకి అదే దీవెన. కానీ మనం భర్త చూసినా, భర్త గద్దించినా, భర్త మాట అసలు వినం. అసలు ఇదంతా ఎవరికో తెలుసండి, దేవునికే అవమానం. భార్యలారా మీ భర్తకు ఏమైనా ఉండాలంట, భార్య భర్తకు లోబడి ఉండాలి, భర్త భార్యను ప్రేమించాలి, ఈ విధంగా కలిగి ఉండాలని గ్రంథం చెబుతుంది. ఇవన్నీ మనకు తెలుసు, కానీ మనం పాడింది. ప్రతి ఒక్కరు గమనించుకోవాలి, కలిసి ఉండాలి, సంతోషంగా ఉండాలని దేవుడు కోరుకున్నారు. నీ కుటుంబం దీవించబడాలి, ఆశీర్వదింపబడాలని దేవుడు కోరుకున్నారు. అందుకని ప్రతి ఒక్కరు గమనించుకొని ఏ ఒక్కరు కూడా నశించి నరకానికి వెళ్ళిపోకూడదని యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం సిలువలో తన ప్రాణాన్ని పెట్టారు. ఇప్పుడు చదవబడిన వాక్యం ఆయన చెప్పిందే. మార్కు సువార్త 10వ అధ్యాయం 6వ వచనం, 6, 7, 8 వచనాల్లో అక్కడ స్త్రీ గురించి, భార్యాభర్తల బంధం గురించి చెప్పింది ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారే. అందుకని ఆయన మార్గంలో నడిచేవారుగా ఉండాలి. మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పేట నా హృదయపూర్వకంగా చెల్లిస్తూ ఈ మాటలు ముగిస్తున్న అందరికీ వందనాలు.